ఇప్పుడు భక్త కన్నప్ప రిలీజ్ అవ్వబోతుంది రేపొద్దున. ఇప్పుడు ప్రభాస్ గారి ట్రైలర్ అంటే ఆయన ఉన్న పోస్టర్ అనేది రిలీజ్ చేస్తున్నారంట. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? తండ్రిని మించిన తనయుడవుతాడు. ఇంకా కృష్ణంరాజు గారు భక్త కన్నప్ప అని ఒక మూవీ తీశారు. దానిని మించి ఇతని పర్ఫార్మెన్సే కానీ, ఇతని యాక్షనే కానీ, ఇతని ఇదే కానీ ఏదైనా కానీ ఒక రేంజ్లో ఉంటుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు వారి కుటుంబం మీద చాలా నెగిటివిటీ అనేది ఉంది. అంటే ఇప్పుడు అదంతా దాటుకుని సినిమా సక్సెస్ఫుల్ అవుతుందంటారా? ఏముంది నెగిటివిటీ? అతను ఎవరికి అన్యాయం చెయ్యరు, ప్రభాస్ గారు ఎవరికి అన్యాయం చెయ్యరు. ఇంకా నేను అనేది మంచు మనోజ్ మంచు విష్ణు గొడవ గురించి చెప్తున్నాను. అదే వాళ్ళకే ఉన్నాయి, వాటి గురించి మనం వెళ్ళొద్దు. వాళ్ళది అది ఫ్యామిలీ గొడవలు. అవి ఫ్యామిలీలోకి అసలు మీడియా వాళ్ళే కాదు, ప్రేక్షకులు కూడా వెళ్ళొద్దు. ప్రేక్షకులే కాదు, మీడియా వాళ్ళు కూడా. వాళ్ళు ఫోన్ చేసి పిలిస్తే వెళ్ళొచ్చండి? వాళ్ళు ఫోన్ చేసి పిలిస్తే వెళ్ళాలి, కానీ లిమిట్స్ దాటొద్దు. లిమిట్స్ క్రాస్ చేస్తే అంటే పబ్లిక్ మీడియా వెళ్ళిందల్లా ఎప్పుడైతే వాళ్ళు ఫోన్ చేసి మేము ఇట్లా ప్రెస్ మీట్ పెడుతున్నాం అన్నప్పుడల్లానే మీడియా వాళ్ళు వెళ్ళారు కదా. సరే వెళ్ళారు, కానీ లిమిట్స్ క్రాస్ చేయొద్దు కదా. మీ లిమిట్ ఎక్కడి వరకు అక్కడ వరకే ఉండాలి. అది క్రాస్ చేసి వెళితే యాజమాన్యం ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. కుక్క కూడా ఊరుకోదు. గేటు బయట ఉంటే నువ్వేం మాట్లాడినా ఊరుకుంటుంది. అదే గేట్ క్రాస్ చేసుకొని నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు మంచి పని మీద వెళ్ళినా కానీ కుక్క అరిసిద్దా లేదా, ఎగబడిద్దా లేదా? ఇంట్లో ఉన్న విశ్వాసమైనటువంటి కుక్కే ఊరుకోదు అంటే ఇంకా యాజమాన్యం ఎట్ట ఊరుకుంటుంది? మోహన్ బాబు గారు ఎట్టా ఊరుకుంటారు? లిమిట్స్ క్రాస్ చేయొద్దు. మీరు పిలిచారా, సరే మంచు మనోజ్ గారు పిలిచారా, విష్ణు గారు పిలిచారా, మోహన్ బాబు గారు పిలిచారా, లేకపోతే లక్ష్మీప్రసన్న పిలిచారా, ఎవరు పిలిచినా కానీ వెళ్ళండి. లిమిట్ని దాటొద్దు. అది అక్కడ వరకే ఆగిపోతే బాగుంటుంది. ఇక్కడ ఇతని మీద నెగిటివిటీ ఏముంది? ప్రభాస్ గారు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఫస్ట్ 45 ఏళ్ళు వచ్చినాయి అతనికి. ఇంతవరకు అతను పెళ్లి చేసుకోలేదు, కానీ ప్రజలకి అతను కూడా సేవ చేస్తున్నారు. గ్రామాలు దత్తత తీసుకుంటున్నారు. ఎవరికైనా కష్టం ఉంది అంటే వెళ్ళి వాలిపోతున్నారు. అయ్యా నాకు ఈ బాధ వచ్చింది, అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది అయ్యా అని ఎవ్వరు చెప్పినా వెళ్ళి అక్కడ వాలిపోయి వాళ్ళకి సేవ చేస్తున్నారు. వాళ్ళ కష్టం ఆలకిస్తున్నారు, బాధ ఆలకిస్తున్నారు. ఇతను సంపాదించిన రూపాయిలోనో 10 రూపాయలోనో 1 పైసానో 10 పైసలో వాళ్ళకి ఖర్చు పెడుతున్నారు. ఇళ్ళు కట్టిస్తున్నారు, వాకిళ్ళు కట్టిస్తున్నారు. చదువుకోలేని పేద విద్యార్థులకి చదువు చెప్పిస్తున్నారు. అనాథలకి తోడై నీడై ఉంటున్నారు. ఇక్కడ నెగిటివిటీ అనేది ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఫైనల్గా సినిమా సక్సెస్ అవుతుందంటారా? పక్కా. ఇక నువ్వు చెప్పొద్దు దాని గురించి. ఇక నువ్వు ఇవన్నీ ఇప్పుడు వచ్చిన బ్రేక్ చేసిన సినిమాలన్నింటినీ కూడా ఒక రేంజ్లో బ్రేక్ చేస్తాయి అవి సినిమాలు. ఎవరు నటించింది, ఎవరు తీస్తున్న డైరెక్టర్, ఎవరు నటిస్తున్న హీరోయిన్, హీరో అంటే రెబల్ స్టార్ ప్రభాస్ అంటే మాడలా పాన్ ఇండియా స్టార్ అని అయిపోయింది కదా. ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అనే పేరు అతనికే వచ్చింది. తర్వాత మిగతా హీరోలు అందరికీ ఒక లెవెల్లో వచ్చింది. పాన్ ఇండియా మూవీస్ మన ఇండియన్ కంట్రీలో జరుగుతున్నాయి కనుక, ప్రతి స్టేట్లో జరుగుతున్నాయి కనుక మన ఇండియా లెవెల్లో వస్తుంది. కానీ దాంట్లో నువ్వు మాట్లాడక్కర్లేదు, ఒక రేంజ్లో వేసుకుంటుంది అది సినిమా. ఓకే, థ్యాంక్ యూ మేడం.